మన ఎస్బీఐ నుండి రిటైర్ అయిన పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షన్ల కోసం ఒక ముఖ్యమైన సమాచారం. 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఎస్బీఐ హెల్త్ కేర్ పాలసీ ఏ మరియు ఎస్బీఐ హెల్త్ అసిస్ట్ పాలసీ బి పాలసీ రెన్యువల్ వివరాలు వచ్చేసాయి. ఈ పాలసీ జనవరి 16, 2026 నుండి జనవరి 15, 2027 వరకు అమల్లో ఉంటుంది. ఈసారి పాలసీలో కొన్ని కీలక మార్పులు మరియు మెరుగుదలలు చేశారు. వాటి గురించి తెలుసుకుంటూనే మీరు 3 లక్షల ప్లాన్ కంటే 5 లక్షల ప్లాన్ తీసుకోవడం ఎందుకు లాభదాయకమో తెలుసుకోవాలంటే, జీఎస్టీ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. 2025-27 పాలసీలో ప్రధాన మార్పులు. ప్రీమియం పెరుగుదల. గత ఏడాదితో పోలిస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం 5% పెరిగింది. మోకాళ్ల మార్పిడి చికిత్స, నీ రీప్లేస్మెంట్. ఈ చికిత్సకు ఇచ్చే పరిమితిని క్యాప్ని 50,000కు పెంచారు. ఉదాహరణకు 5 లక్షల ప్లాన్లో ఒక కాలు ఆపరేషన్కు 2,75,000 రూపాయలు, 2 కాళ్ళు కలిపి 5 లక్షల వరకు వస్తుంది. ప్రీ హాస్పిటలైజేషన్. ఆసుపత్రిలో చేరక ముందు చేసే ఖర్చుల పరిమితిని 30 రోజుల నుండి 60 రోజులకు పెంచారు. ఈ ఫార్మసీ సబ్సిడీ. మందుల కోసం ఇచ్చే వాలెట్ సబ్సిడీ పెంచారు. ఇది మీ ప్లాన్ని బట్టి మారుతుంది. 3 లక్షలు వర్సెస్ 5 లక్షలు ఏది బెటర్ తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు విషయానికి వద్దాం. చాలామంది ప్రీమియం తక్కువగా ఉందని 3 లక్షల ప్లాన్ వైపు మొగ్గు చూపుతారు. కానీ నిపుణుడిగా నేను మీకు 5 లక్షల ప్లాన్ సూచిస్తున్నాను. ఎందుకో ఇక్కడ చూడండి. రూమ్ రెంట్ మరియు ప్రొపోర్షనేట్ రిడక్షన్స్. ఇది చాలా మందికి తెలియని అతిపెద్ద రిస్క్. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు సమ్ ఎష్యూర్డ్లో 1% మాత్రమే రూమ్ రెంట్గా ఇస్తాయి. 3 లక్షల ప్లాన్ రూమ్ రెంట్ పరిమితి కేవలం 3,000 ఉండవచ్చు. 5 లక్షల ప్లాన్కు ఇది 5,000 వరకు ఉంటుంది. పెద్ద చిక్కు ఇక్కడే ఉంది. ఒకవేళ మీరు 3 లక్షల ప్లాన్ తీసుకొని 5,000 రూపాయల రెంట్ ఉన్న రూమ్లో చేరారనుకోండి, మీరు కేవలం రూమ్ రెంట్ తేడా మాత్రమే కాకుండా డాక్టర్ ఫీజు, సర్జరీ ఖర్చులు, టెస్టులు, ఇలా అన్ని బిల్లుల మీద ప్రపోర్షనేట్ రిడక్షన్, దామాషా తగ్గింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీ ప్లాన్ పరిమితి కంటే ఎక్కువ రెంట్ ఉన్న రూమ్ తీసుకుంటే మిగిలిన అన్ని ఖర్చులలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కొంత శాతం మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన భారీ మొత్తాన్ని మీరే భరించాల్సి ఉంటుంది. 5 లక్షల ప్లాన్ ఉంటే ఈ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఈ ఫార్మసీ లాభాలు. కొత్త రూల్ ప్రకారము 3 లక్షల ప్లాన్ తీసుకుంటే మందుల సబ్సిడీ 15,000 రూపాయలు, 5 లక్షల ప్లాన్ తీసుకుంటే అది 18,000 రూపాయలకి పెరిగింది. అంటే మీరు కట్టే అదనపు ప్రీమియంలో కొంత భాగం ఈ మందుల సబ్సిడీ రూపంలోనే మీకు తిరిగి వస్తుంది. పైగా ఇప్పుడు బ్యాంక్ మరియు మెంబర్ సహకారము 2:1 నుండి 3:1కు మారింది. అంటే మీరు ₹1 ఖర్చు పెడితే బ్యాంకు ₹3 ఇస్తుంది. 80 ఏళ్లు పైబడిన పెన్షన్లకు బ్యాంకు పెద్ద ఊరటనిచ్చింది. వీరికి 3 లక్షల బేస్ ప్లాన్లో ప్రీమియంపై 90% సబ్సిడీ లభించింది. గతంలో ఇది 80% ఉండేది. వీరికి మందుల వాలెట్ సబ్సిడీ కూడా గరిష్టంగా 20,000 వరకు ఉంటుంది. సీనియర్ సిటిజన్స్, ముఖ్యంగా 80 సంవత్సరాలు పైబడిన వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక ప్రశ్న తప్పనిసరిగా తమకు తాము అడగాలి. తక్కువ ప్రీమియమా లేక భద్రత మరియు సౌకర్యమా? అవును, 3 లక్షల బేసిక్ పాలసీ చౌకగా ఉంటుంది అన్నది నిజమే. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఈ పాలసీ సాధారణంగా జనరల్ వార్డ్ బెడ్కే పరిమితం చేస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. జనరల్ వార్డ్ అంటే ఏమిటి? ఎక్కువ శబ్దం, పరిశుభ్రత లోపం, కామన్ వాష్రూమ్స్, ప్రైవసీ లేకపోవడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ప్రమాదం. అటెండర్ నేలపై నిద్రించాల్సి వస్తుంది. యువకులకు ఇది అసౌకర్యంగా అనిపించకపోవచ్చు, కానీ 80, 90 వయసులో ఇది రిస్క్ ఫ్యాక్టర్. ప్రైవేట్ రూమ్ ఉంటే తక్కువ ఇన్ఫెక్షన్ రిస్క్, శాంతి, గోప్యత, మెరుగైన రికవరీ, కుటుంబ సభ్యులకు కూడా సౌకర్యం. అందుకే సూపర్ సీనియర్లకు ప్రాక్టికల్ గా పనిచేసే సలహా ఈ నెలకు సుమారు 2,000 రూపాయలు అడిషనల్ ఖర్చుతో భద్రత, సౌకర్యం, గౌరవం మూడింటిని ఇస్తుంది. ఈ వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు, మన ఆరోగ్యం, గౌరవం, భద్రతకు చేసే పెట్టుబడి. కొన్ని వేల రూపాయల ఆదా చేయడం కంటే సురక్షితమైన చికిత్స చాలా విలువైనది. ఫ్రమ్ September 22
2025, the goods and services tax has been completely removed on premiums for individual health insurance policies in India. కానీ మన ప్రీమియం పైన 18% జిఎస్టీ ఇంకా ఉంది. దీనిపైన కేరళ హైకోర్టులో డెసిషన్ పెండింగ్ లో ఉంది. అది వస్తే సీనియర్ సిటిజన్స్ కు మరింత ఊరటనిస్తుంది. ఖర్చుల దృష్ట్యా 5 లక్షల బేస్ ప్లాన్ ప్రీమియం 50,155 రూపాయలు జిఎస్టీతో కలిపి ఉండగా 3 లక్షల ప్లాన్ కు 22,553 రూపాయలు ఉంది. ప్రీమియం తేడా ఉన్నప్పటికీ పైన చెప్పిన రూమ్ రెంట్ క్లాజ్ మరియు అదనపు సబ్సిడీలను దృష్టిలో ఉంచుకొని 5 లక్షల ప్లాన్ తీసుకోవడమే దీర్ఘకాలంలో మీకు శ్రీరామ రక్ష. మా గురించి వివరాల కొరకు మా వెబ్సైట్ని సందర్శించండి. మరిన్ని వివరాల కోసం మీ బ్రాంచ్ లేదా అఫీషియల్ సర్క్యులర్ చూడండి. జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అందరికీ ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితం కావాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి చేరే విధంగా ఎస్బీఐ అఫీషియల్స్కు చేర్చండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.